గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన సైనిక్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తున్నాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏజ్ ఎంత ఉండాలనే డీటెయిల్స్ చూసాము. ఈ వీడియోలో ఎలాగ అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా చూద్దాం. సో జనరల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు 800 ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు 800 ఉంటుంది. అలా కాకుండా ఎస్సీ ఎస్టీలకి అయితే కనుక అప్లికేషన్ ఫీజు 650 ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ ఫీజు గుర్తుంది కదా. జనరల్ అయితే 800, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక 650 ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం ఒకసారి. సో అప్లికేషన్ పెట్టాలంటే కంపల్సరిగా ఈమెయిల్ ఐడి ఉండాలి, మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఒక ఈమెయిల్ ఐడి మీద ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయగలము. ఒకే ఈమెయిల్ ఐడి తోటి 2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే కుదరదు. కాబట్టి యూనిక్యూ ఈమెయిల్ ఐడి అలాగే యూనిక్యూ ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట. అంటే ఎవరికి వాళ్ళకి ఓన్గా ఈమెయిల్ ఐడి ఉండాలి, లేదు అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. ఫోన్ నెంబర్ ఎలాగో అందరికీ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈమెయిల్ ఐడి లేదో వాళ్ళు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ తర్వాత నెట్కి వెళ్ళండి అప్లికేషన్ పెట్టుకోవడం కోసం. తర్వాత దాంతోపాటుగా అంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఎలాగ ఉంటుంది. తర్వాత ఇంకేం కావాలి అంటే క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ కావాలి, అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ కావాలి. ఒక పేపర్ మీద ఆ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళండి. అలాగే క్యాండిడేట్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఓకే, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని ఒక పేపర్ మీద వేసుకొని వెళితే దాన్ని స్కాన్ చేస్తారనమాట నెట్ సెంటర్కి వెళ్ళే ముందు. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డొమిసిలీ సర్టిఫికేట్ అన్నారు. డొమిసిలీ సర్టిఫికేట్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, సో మీకు ఆధార్ కార్డు కానీ లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది తీసుకుని వెళ్ళండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఒకవేళ డిఫెన్స్ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి డిఫెన్స్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్ ఆర్మీలో వర్క్ చేస్తున్నట్టయితే కనుక ఆ సర్టిఫికేట్ కావాలి. వాళ్ళ పేరెంట్ ఆర్మీలో వర్క్ చేయకపోతే ఈ సర్టిఫికేట్ ఏమీ కూడా అవసరం లేదు. తర్వాత ఏంటి అంటే సర్వీస్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఒకవేళ ఆల్రెడీ 6th క్లాసు సైనిక్ స్కూల్లో చదువుతున్నట్టయితే కనుక వాళ్ళ హెచ్ఎం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ కావాలి. ఎవరికి ఆల్రెడీ సైనిక్ స్కూలు ఆ 40 స్కూల్స్ ఉన్నాయి కదా, 40% ఆఫ్ స్కూల్స్ వాటిలో జాయిన్ అయ్యి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ స్కూల్ తరపు నుంచి మీకు అప్లికేషన్ ఒకటి కావాలి, లేదంటే కనుక లేదు, ఏం అవసరం లేదు. సో నార్మల్ స్టూడెంట్కి అయితే ఏమేమి కావాలో డీటెయిల్స్ ఒకసారి చూద్దాండి. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత క్యాండిడేట్ ఫోటోగ్రాఫు, అలాగే క్యాండిడేట్ సిగ్నేచరు, క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ కంపల్సరీగా కావాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, డొమిసిలీ సర్టిఫికేట్. డొమిసిలీ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. డేట్ ఆఫ్ బర్త్, డొమిసిలీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా, ఇవన్నీ నార్మల్ వాళ్ళకి. ఓకే, అలా కాకుండా ఒకళ్ళ సర్వీస్ మ్యాన్ అయితే కనుక సర్వీస్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఆల్రెడీ ప్రైవేట్ దాంట్లో సైనిక్ స్కూల్లో చదువుతున్నట్లయితే కనుక ఆ హెచ్ఎం చేత ఫిల్ చేయించినటువంటి ఫామ్ కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి. ఎవరైతే సైనిక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. సైనిక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము మీకు ఇస్తాము. అలాగే సైనిక్కి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాము, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్. మ్యాథ్స్ వచ్చేసరికి సైనిక్లో 150 మార్క్స్ ఉంటుంది. అలాగే జీకే వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది, 25 బిట్స్ ఇస్తాడు. అలాగే రీజనింగ్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటాయి, 25 బిట్స్ ఇస్తారు. కంపల్సరీగా మేము రీజనింగ్ అలాగే మ్యాథ్స్ క్లాసులు ఆల్రెడీ మన ఛానల్లో నవోదయ సైనిక్ అనే ప్లేలిస్ట్లో అన్ని క్లాసులు చేసి పెట్టడం జరిగింది. ఇంకా చాలా తక్కువ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా చేసి పెడతాము. ఇంకా సైనిక్ కావాల్సిన రీజనింగ్ కూడా మేము క్లాసులు చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సైనిక్ ప్రిపేర్ అవుతుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంటి అంటే మన లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ యూట్యూబ్ మనకి ఇస్తుంది అన్నమాట. సో ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఇలాంటివి కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు సైన్కి ఏమేమైతే ఇన్ఫర్మేషన్ కావాలో క్లాసులు కానీ ఏమి మొత్తం అన్నీ కూడా నాకు